కాండము మనము 6 అధ్యాయాలు చూడగలిగాం. ఈ లేవి కాండము 6 అధ్యాయాలలో మొదటి అధ్యాయము దహన బలి, రెండవ అధ్యాయం నైవేద్య బలి, మూడవ అధ్యాయం సమాధాన బలి, నాలుగో అధ్యాయం పాప పరిహారార్థ బలి, ఐదో అధ్యాయం అపరాధ పరిహారార్థ బలి. 6 అధ్యాయంలో ఏం చూసాం గత వారము అంటే 3 రకాల బలులు: దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి. ఆ 3 బలులు ఒకేసారి, అంటే 5 అధ్యాయాల్లో ఒక్కొక్క బలి గురించి వివరించి 6 అధ్యాయంకి వచ్చేసరికి 3 రకాల బలులు అందులో తీసుకొచ్చారు. ఆ 3 బలులు దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి. ఈ 3 బలుల యొక్క నియమాలు, నిబంధనలు అక్కడ చెప్పబడ్డాయి. ఈరోజు 7వ అధ్యాయం, లేవీకాండం 7వ అధ్యాయంలో ఇంకా మిగిలిన 2 బలులు ఉన్నాయి. అది అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలికి సంబంధించిన నియమములు మరియు యాజకులకు చెందవలసిన భాగములు. అంటే ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ అధ్యాయంలో ఏం నేర్చుకోబోతున్నామంటే అపరాధ పరిహారార్థ బలి అనేది ఒక బలి గురించి మనం విన్నాం. 5వ అధ్యాయం లేవీకాండం కంప్లీట్గా. ఆ అపరాధ పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు ఉంటాయి. దాన్ని ఎలా ఆచరించాలి, ఆ ఆచరించే యాజకుడు ఎలా ఉండాలి, ఆ బలి అర్పించిన తర్వాత యాజకుడు ఏ భాగం తీసుకోవాలి, తన వంతు. ఎందుకంటే మందిరంలో కష్టపడుతుంది, యాజక వృత్తి చేస్తుంది, దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యాజక వృత్తిని యాజకుడు పోషింపబడాలన్న ఉద్దేశంతో యాజకుడు ఏ భాగం తీసుకోవాలో దేవుడు చెప్తాడు ఇక్కడ. అంటే ముగింపుకు వస్తూ ఉన్నారు. బలులు అర్పించిన తర్వాత యాజకుడు పోషింపబడాలి కాబట్టి యాజకుడు ఏ భాగం తీసుకోవాలి, దేవునికి ఏ భాగం ఇవ్వాలి అన్నది ఇక్కడ చెప్పబడుతుంది. దానికి తోడుగా దానితో పాటు సమాధాన బలి. వాస్తవానికి అపరాధ పరిహారార్థ బలి అంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణ అని అర్థం. కొత్త నిబంధన మీకు అర్థమైనట్టుగా. పాత నిబంధనలో అపరాధ పరిహారార్థ బలి, దాని కొత్త నిబంధన భాషలో ఎలా అంటారంటే పాప క్షమాపణ. 2 సమాధాన బలి పాత నిబంధనలో. దానికి క్రొత్త నిబంధనకి చెప్పుకోవాలంటే దేవునితో సహవాసము. ఎందుకంటే సమాధానం లేకుండా దేవునితో ఏముండదు, సహవాసం ఉండదు. చూసారా ఇక్కడ పాప క్షమాపణ, ఎప్పుడైతే పాపం క్షమించబడిందో దేవునితో సహవాసం. ఎంత బాగుందో చూడండి. అంటే అపరాధ పరిహారార్థ బలి అర్పించిన తర్వాత దేవునితో వారికి ఏం ఏర్పడుతుంది, సమాధానం. అది కొత్త నిబంధన భాషలో నేను చెప్పాను. పాప క్షమాపణ అయిన తర్వాత దేవునితో మనకేం ఏర్పడింది ఈరోజు, సమాధానం. క్రీస్తులోకి రాకముందు, క్రీస్తులోకి ఎరగకముందు మనందరం కూడా పాపంలో ఉన్నాం. అయితే ఆ పాపం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ మనకి జరిగింది. ఈ పాప క్షమాపణ ద్వారా నేనేం పొందుకున్నాను, దేవునితో సహవాసం, దేవునితో సమాధానం నేను పొందుకున్నాను. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతున్నాయో చూడండి, ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతున్నాయో. ఈరోజు ఈ అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలికి సంబంధించిన నియమాలు, యాజకులకు చెందవలసిన భాగములు. ఇందులో లేవీకాండము 7వ అధ్యాయంలో 38 వచనాలు ఉన్నాయి. చాలా పెద్ద అధ్యాయమే. ఈ 38 వచనాలలో కూడా ఒక 5 భాగాలుగా నేను విభజించాను. చూడండి, లేవీకాండం 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు తీసుకున్నాం. ఈ మొదటి 10 వచనాల్లో ఏముంటుంది అంటే అపరాధ పరిహారార్థ బలికి సంబంధించిన నియమాలు ఉంటాయి. 2 11 నుంచి 21లో సమాధాన బలికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. 3వ భాగం 22 నుంచి 27 ఆ జంతువు అర్పిస్తారు చూసారా, ఆ జంతువుకి అర్పించిన కొవ్వు ఉంటుంది, రక్తం ఉంటుంది. ఆ కొవ్వు రక్తము ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. అంటే అవి యాజకుడివి కావు, ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. దానికి సంబంధించిన కారణాలు. 4వ భాగం 28 నుండి 36 వచనాలు. ఇక్కడ యాజకులకు ఏ భాగం తీసుకోవాలి, ఎందుకంటే మందిరంలో యాజక వృత్తి చేస్తున్న యాజకులు ఉంటారు, పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, దాని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ యాజకుడు దానివల్ల తినాలి కదా, పోషింపబడాలి కదా అనే ఉద్దేశంతో దేవుడు యాజకులకు ఏ భాగం తీసుకోవాలో ఇక్కడ చెప్తాడు. చివరిగా 37, 38 వచనాలు, 2 వచనాల్లో మొత్తం 5 రకాల బలులు మాట్లాడతాడు. అంటే ఈ 5 రకాల బలులకు సంబంధించిన నియమాలు చెప్పబడ్డాయి అని మోషే ముగిస్తాడు.
ఇది వివరణ. ప్రాముఖ్యంగా 7వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు మొదటి భాగంలో ఏమని చెప్పుకున్నాం? ఇది అపరాధ పరిహారార్థ బలికి సంబంధించినది. చదువుదాం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. అమ్మ, పరిశుద్ధం అన్నాడా అతి పరిశుద్ధం అన్నాడా? అంటే ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే యాజకుడు అతి పరిశుద్ధము. ఈ అపరాధ పరిహారార్థ బలి పాప క్షమాపణ అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది అతి పరిశుద్ధం. అతి పరిశుద్ధం అంటే ఈ అపరాధ పరిహారార్థ బలి పొందుకున్నటువంటి వ్యక్తి చాలా పరిశుద్ధంగా బ్రతకాలి ఈరోజు కొత్త నిబంధన ప్రకారం. ఎందుకంటే మనం ఏ స్థలంలోకి వచ్చామో తెలుసమ్మా? ఆ రోజు యేసుప్రభు చనిపోయినప్పుడు తెర ఏమైంది? తెర చినిగిపోయింది. మత్తయి సువార్త చదువుతాం చివరి అధ్యాయంలో 27. తెర చినిగిపోయింది. యేసుప్రభు కల్వరిలో మరణించారు, ఆయన ప్రాణం పెట్టాడు, తెర చిరిగిపోయింది. అంటే ఏమైంది? పరిశుద్ధము అతి పరిశుద్ధ స్థలాలు ఏమైపోయాయి? ఏకమయ్యాయి. అంటే సంఘము అనేది అతి పరిశుద్ధ స్థలం. ఈరోజు అతి పరిశుద్ధ స్థలం. కానీ మనం క్యాజువల్గా వస్తారు, వెళ్ళిపోతుంటాం. మనం వస్తాం, ఉంటాం, వెళ్ళిపోతుంటాం. ఇక్కడ ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రవర్తన సరిగా బాగోదు కొంతమందిది. మనం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామనే మర్చిపోతారు కొంతమంది పెద్దవాళ్ళు. మర్చిపోతారు. మాట్లాడకూడని మాటలు, చేయకూడని పనులు కూడా ఇక్కడ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏం అర్థం అవుతుందంటే వెంటనే శిక్ష రావట్లేదు కాబట్టి ఎవరికి అర్థం అవ్వట్లే. కానీ అతి పరిశుద్ధ స్థలమైన సంఘం నిజంగా ఈ బలికి సంబంధించిన మాటలు వింటుంటే అతి పరిశుద్ధంగా ఉండాలి యాజకుడు. అందుకే అతి పరిశుద్ధం అన్నాడు. తర్వాత చదువుదాం. దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రముల్లో క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కలపైన క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద క్రొవ్వును, కాలేజం మీద వపను తీసి దాన్నంతయు అర్పింపవలెను. 5వ వచనం, యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు చూడండి అందరూ, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి ఒకేలాగా అర్పిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు చెప్పుకున్నాం. ఈ 5 రకాల బలుల్లో అపరాధ పరిహారార్థ బలి, దహన బలి ఒకేలాగా ఉంటాయి. ఒకేలాగా అర్పిస్తాడు యాజకుడు. అంటే ఎలా అర్పిస్తాడంటే ఏమీ లేదు, జంతువు చంపుతాడు. జంతువు చంపిన తర్వాత రక్తాన్నంతా బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు. ఆ బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించి ఒక్క చిన్న రక్తబొట్టు కూడా లేకుండా చూసుకుంటాడు. రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత దాని చర్మాన్ని తీసేస్తాడు, జంతు చర్మాన్ని పైది. ఆ చర్మాన్ని తీసేసి దానిలో కొవ్వంతా తీసేసి అదంతా బలిపీఠం మీద వేసి అగ్నితో కాలుస్తాడు. అందుకే ఆ దహన బలిపీఠం మీద ఈ యెహోవాకి ఇంపైన సువాసనగా అది కాలుతూ ఉంటుంది. అలా అది ఇక్కడ రాశాడు. అంటే కొవ్వంతా, దాని తోకలో ఉన్న కొవ్వు, దాని మూత్ర గ్రంథులు, లోపల ఉన్నటువంటి కొవ్వంతా కూడా తీసేసి ఒక్క రక్త బొట్టు కూడా ఉండకుండా రక్తాన్ని ప్రోక్షించడం, కొవ్వంతా తీసేయడం, వాటిని దహన బలిపీఠం మీద దహించడం. అంటే 2 బలులు ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఏ బలులు అన్నాను? దహన బలి, అపరాధ పరిహారార్థ బలి యాజకుడు ఒకేలాగా అర్పిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా బలులు వేరే ఉంటాయి, కానీ దహన బలి, అపరాధ పరిహారార్థ బలి ఒకేలాగా యాజకుడు అర్పిస్తాడు. రైట్. ఇప్పుడు 3వ భాగం ఏంటంటే యాజకుల వాటా చదువుదాం. చూడండి ఇక్కడ 6వ వచనం లేదంటే 7 నుంచి చదువుదాం. పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దానివల్ల ప్రాయశ్చిత్తము చేయి యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది. చర్మం మాత్రం తీసుకుంటాడు, చర్మము అతనిది. తర్వాత 9వ వచనం, పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యం కొండలోనే కానీ పెనం మీదనే కానీ కాల్చింది యావత్తు దాన్ని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిపిందే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకోవాలి. ఇప్పుడు చూడండి అమ్మ, చివరిలో ఏమన్నాడంటే యాజకుల వాటా. ఇప్పుడు ఏ యాజకుడైతే అర్పిస్తున్నాడో బలిని, ఆ యాజకుడు అర్పించిన బలి ఉంది చూసారా, ఆ జంతువు అతంది. దాంతోపాటు నైవేద్యాలు ఉంటాయి. ఏవైతే నైవేద్యాలు అర్పిస్తారో దేవుడి దగ్గర
ఆయన సముఖంలో. ఆ నైవేద్యాలను ఎవరికి చెందుతాయి? అహరోనికి, అతని సంతతికి. ఇది దేవుడు నియమించిన కట్టడ. లేవికాండం 2వ అధ్యాయం మనం చదువుకొనొచ్చు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండం 2వ అధ్యాయం 3వ వచనం. లేవికాండం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. చూసారా, నైవేద్యం ఎవరికి? అహరోనుకు, అతని కుమారులకు. 10వ వచనం అక్కడే 2:10. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. అంటే నైవేద్యాలన్నీ కూడా అహరోనుకు అతని కుమారులకు చెందాలి. అయితే జంతువు అర్పించినప్పుడు ఆ చర్మం ఉన్నాడు చూసారా, ఆ చర్మము ఏ యాజకుడు వెళ్ళి అర్పిస్తాడో, ఏ యాజకుడు అర్పిస్తాడో ఆ యాజకుడికి చెందుతుంది. నైవేద్యాలన్నీ అహరోనికి అతని పిల్లలందరికీ చెందుతాయి. ఇది మొదటి భాగం. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన భాగం ఉంది. ఇదంతా పాత నిబంధన. ఇదంతా కూడా అపరాధ పరిహారార్థ బలి ఎలా అర్పించాడో, రక్తాన్ని ఎలా ప్రోక్షించాలో, కొవ్వంతా ఎలా తీసి దహన బలిపీఠం మీద దహించాలో అదంతా దేవుడిది అన్నాడు. భాగం ఏదో చెప్పాడు. అయితే దీన్ని కొత్త నిబంధన ప్రకారం ఎలా చెప్పుకోవాలి? కొత్త నిబంధన ప్రకారం ఈ మొదటి భాగంలో యాజకులు వాటా తీసుకున్నారు ఆ రోజున. మరి ఇప్పుడు సేవ చేస్తున్న సేవకుడు ఏం చేయాలి? కొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. ముందుగా 9, 13. ఆలయ కృత్యములు జరిగించేవారు. ఆలయ కృత్యాలంటే సేవ చేసేవాళ్ళు అని అర్థం. ఆలయములో సేవ చేసేవారు, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వలన ఏమవ్వాలి? జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా. 4 అంకేసి ఫుట్ నోట్లు ఏమని రాస్తుంది చూడండి. 4 అంకేసి ఫుట్ నోట్లో బలిపీఠము మీద అర్పింపబడిన అనుందా కిందన? బలిపీఠం మీద అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైతే బలిపీఠము దగ్గర సేవ చేస్తున్నారో, ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తున్నారో వారికి దానిలో ఏముంది? భాగం ఉంది. ఏ భాగం? దేవుడు చెప్పేశాడు. ఏ భాగం తీసుకోవాలో దేవుడు చెప్పాడు. అంటే కొవ్వంతా నాది, రక్తమంతా ఏది తీసుకోకండి, అంతా బలిపీఠం మీద అర్పించండి. కొవ్వు రక్తం తీసేసిన తర్వాత ఆ చర్మం మీదవుతుంది, అక్కడ అర్పించిన నైవేద్యాలన్నీ మీవి అన్నాడు. అంటే యాజకుడు కూడా సేవ చేస్తున్న ఆలయ కృత్యాలు చేసే సేవకుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాటా తీసుకోవాలి, పొందుకోవాలి. అది తాను తినాలి, తాను బ్రతకాలి, తన కుటుంబం బ్రతకాలి అన్న ఉద్దేశంతో దేవుడిది ఏర్పాటు చేశాడు. 14వ వచనం. 14. అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటిస్తున్న వ్యక్తులు ఆ సువార్త వల్ల ఏమవ్వాలి? పోషింపబడాలి. వస్తున్న డబ్బులు ఆ సువార్తికుడు పోషింపబడాలి. అది దేవుని యొక్క చట్టం పాత నిబంధనలో. అంటే యాజకుడైన అహరోను బతకాలి అంటే దేవుడు ఒక వాటా ఇచ్చాడు. ఇగో నాన్న, ఇగో ఈ వాటా మీది అన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా సువార్త మీద ఆధారపడే సేవకుడు ఖచ్చితంగా సువార్తలో తనకు వచ్చినటువంటి సంఘములో వచ్చే కానుకల మీద ఆధారపడాలి. అది కట్టడ, దేవుని కట్టడ. ఇంకొక మాట చూడండి, 7వ వచనం, అక్కడ 9:7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడు ఎవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? తోట వేసిన వాడు ఏం తింటాడు? దాని మీద అధికారం కలిగి ఉంటాడు. తోట వేశాడు ఆయన, ఫలం తింటాడు. మందను కాస్తున్నాడు, నాకు పాలు వద్దంటానికి అవకాశం లేదు. మందను కాచేవాడు మంద పాలు తాగాలి. దేవుడు చూడండి ఎలా చెప్తున్నాడు సేవకుడికి, మందను కాస్తున్నావా, ఆ మంద పాలు నువ్వు తాగాలి. ఎందుకంటే నీ అవసరాలు తీరాలి. ఎలా మరి? అందుకోసం పాత నిబంధనలో అపరాధ పరిహారార్థ బలిలో భాగంగా దేవుడు యాజకులకు వాటా ఉందన్నాడు. ఈరోజు కొత్త నిబంధన ప్రకారం సువార్త ప్రకటించే సువార్థికులు ఆ సువార్త వలన పోషింపబడాలి. మందను కాచే కాపరి ఆ మంద ఇచ్చే పాలు తీసుకుంటూ తన అవసరాలు తీర్చుకోగలగాలి. ఇది పద్ధతి అని పాత నిబంధన కట్టడ. 2వ భాగం లేవికాండం 7వ అధ్యాయం 11 నుండి 21. 11 నుండి 21లో ఏ భాగానికి సంబంధించింది ఇది? సమాధాన బలి. సమాధాన బలి. సమాధానము అన్న మాటలోనే ఏముంది? సమాధానము అంటే
శాంతి, ప్రతి ఒక్కరితో గొడవలు లేని స్థితి, అందరితో ఆత్మీయంగా ఉండే స్థితి, పలకరించే స్థితి. కాబట్టి సమాధానము అంటే దేవునితో ఏమున్నట్టు? సహవాసం. అందుకే సమాధానము లేకుండా దేవుడు ఏమన్నారంటే ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి, అంటే దేవుడు అనే వ్యక్తి మన మధ్యన ఉంటే ఆ ఎదుటి వారితో నీకేముంటుంది? సమాధానం. ఎప్పుడు కూడా ఆ వ్యక్తి నాకు నచ్చదు, ఆ వ్యక్తి నాకు పడడు అని ఎప్పుడు అనకూడదు. వాళ్ళంటే వదిలేద్దాం, నేను అనకూడదు, మీరు అనకూడదు. ఒకవేళ నువ్వు అన్నావు అంటే సమాధానం లేకుండా ప్రభు బలలో చేయి వేసే అర్హత లేదు. లేదు. ఈరోజు ఇక్కడ మాటలు చదువుకుందాం. 11-21, సుమారుగా 11-21 కొన్ని భాగాలు. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గుర్చిన విధి ఏదనగా, అంటే దేనికి సంబంధించిన విధి ఇది? సమాధాన బలి. చదువుదాం. ఇక్కడ 3 భాగాలు. ముందుగా ఆ భాగాలు బోర్డు మీద చెప్తాను అమ్మ. 3 భాగాలు ఈజీగా అర్థమవుతుంది చదువుతున్నప్పుడు. ఇక్కడ ఈ 11-21 వచనాల్లో 3 భాగాలు, 3 అర్పణలు. ఏంటో అర్పణ చూడండి. మొదటిది కృతజ్ఞతార్పణ అన్నాడు. 2 మొక్కుబడి, లేదంటే ఎలా పిలవచ్చు? స్వేచ్ఛార్పణ. 2 ఒకటే. మొక్కుబడి, స్వేచ్ఛార్పణ. 3 పవిత్ర నిబంధన. ఈ 3 భాగాలు మనకు అర్థమైతే చదివింది అర్థమవుతుంది. అందుకోసం ఈ 3 భాగాలు అంటే సమాధాన బలిలో 3 భాగాలు. అందులో మొదటిది కృతజ్ఞతార్పణ అన్నాడు. ఇప్పుడు ఒక జంతువు తీసుకొచ్చాడమ్మా. తనేదో మనసులో కృతజ్ఞతగా అర్పిస్తున్నాడు. నా జీవితంలో జరిగిన దేవుడు చేసిన మేలులు అంటాం కదా, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒక వ్యక్తి కృతజ్ఞతగా ఒక జంతువు తీసుకొచ్చాడు అనుకోండి. యాజకుడి దగ్గర తీసుకొస్తాడు. ఇప్పుడు యాజకుడు ఆ జంతువుని బలిని అర్పిస్తాడు. అర్పించిన తర్వాత అది ఏ అర్పణ అంటాం? ఇప్పుడు అతను కృతజ్ఞతగా తీసుకొచ్చాడు, దాన్ని ఏమని పిలుస్తారు? కృతజ్ఞతార్పణ. అయితే ఏ జంతువు అయితే అర్పించాడో ఆ జంతువు ఆ రోజే తినేయాలి, రెండో రోజు గుంజుకోకూడదు. అది కండిషన్ దేవుడిది. కృతజ్ఞతార్పణ అర్పించే జంతువు ఆ రోజే తినాలి యాజకుడు. ఆ రోజు భాగం ఆ రోజే, రెండో రోజు ఉంచుకుంటాను అనకూడదు ఫ్రిడ్జ్లోనే మనలాగా. ఆ రోజు కండిషన్ అలా లేదు, ఫ్రిడ్జ్లు లేవనుకోండి. కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు ఆ జంతు బలి ఏదైతే అర్పించాడో ఆ రోజే తినాలంతే. నెక్స్ట్ రోజుకుంటే దాన్ని ఏమంటాడంటే అపవిత్రమైనది అంటాడు. అలాగే మొక్కుబడి, లేదంటే ఏ అర్పణ? స్వేచ్ఛార్పణ. మొక్కుబడి, స్వేచ్ఛార్పణ ఇదేంటి అంటే మొక్కుకుంటారు కొంతమంది. నేను పలానా జీవితంలో జరిగింది మొక్కుబడి. లేదు, కొంతమంది స్వేచ్ఛగానే ఇవ్వాలనిపించింది దేవుడికి, ఇవ్వాలనిపించింది ఇస్తున్నాడు అంతే. అంటే స్వేచ్ఛార్పణ, మొక్కుబడి ఈ 2 ఏం చేస్తారంటే 2 రోజులు తినచ్చు. 2 రోజులు అంటే ఈ రోజు తిని రేపు కూడా తినడానికి అవకాశం ఇచ్చాడు. ఈ అర్పణ అయితే 3వ రోజు తినకూడదు. 3వ రోజు అది అపవిత్రమైనది అంటాడు దేవుడు. 3వ రోజు ఎట్టి పరిస్థితి తినకూడదు. 2 రోజులు అవకాశం ఇచ్చాడు. చూడండి, అర్థమవుతుందమ్మా? ఇది మొదటి రోజు ఒకరోజే తినాలి కృతజ్ఞత అర్పణ అర్పిస్తే ఆ జంతువుని. ఒకే జంతువు కృతజ్ఞతగా అర్పిస్తే ఆ రోజే తినాలి. ఒకే జంతువు మొక్కుబడి స్వేచ్ఛార్పణ అయితే రెండు రోజులు తినచ్చు, 3వ రోజు తినకూడదు. అయితే ఇది తినేటప్పుడు మాంసం కనుక ఏ అపవిత్రమైన దానికైనా తగిలితే ఆ మాంసాన్ని ముట్టుకోకూడదు. ఇంకా. ఇప్పుడు చదువుదాం 12. వాడు కృతజ్ఞతార్పణంగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిపినవయు పొంగనివి అయిన పిండి వంటలు, నూనె పూసినవయు పొంగనవి అయిన పలసిన అప్పడములు, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలు అర్పింపవలను. 14. మరియు ఆ అర్పణముల్లో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పింపవలను. 15. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువుని అర్పించు దినమే దాని మాంసాన్ని తినవలను. దానిలో ఏది మరునాటికి ఉంచుకోకూడదు, ఎందుకంటే నువ్వు కృతజ్ఞతగా అర్పించావు, ఆ రోజే తినాలి. 16. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలను, మిగిలినది మరునాడు తినవచ్చు. అంటే 2 రోజులు అలా రాశాను డైరెక్ట్గా. ఆ రోజు తినచ్చు, తర్వాత రోజు తినాలి. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో ఏం చేయమన్నాడు? అంతేగాని ఉండకూడదు. 3వ రోజుకి అది ఉండకూడదు, అగ్నితో కాల్చేయాలి అన్నాడు. రైట్. 19వ వచనం. అపవిత్రమైన దేనికైనాను తగిలిన మాంసమును తినకూడదు, అగ్నితో దానిని కాల్చివేయవలెను. 21.
ఎవడు మనుషుల అపవిత్రతనే గాని, అపవిత్రమైన జంతువునే గాని, ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించే సమాధాన బలిపశువు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి, అండర్లైన్ చేసుకోండి, ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. ఇది పాత నిబంధన. అందరూ చూడండి బోర్డు మీద. ఇప్పుడు ఎంత అద్భుతంగా దీన్ని ప్రభు బల్ల కనెక్ట్ చేసుకుందాం. ప్రభు బల్లకి మనం ప్రతిరోజు ప్రతి వారం చేయి వేస్తాం కదా. ఇప్పుడు కృతజ్ఞతార్పణ బాగుంది, మొక్కుబడి బాగుంది. ఇది ఒకరోజు తిన్నాడు, ఇది 2 రోజులు. అయితే పవిత్ర నిబంధనతో తినాలి. ఏంటి పవిత్ర నిబంధన అంటే, ఏదైతే మాంసం తింటున్నాడో ఆ తినే వ్యక్తి పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనది చేసి అపవిత్రమైనది ఏదైనా తాకి ఆ మాంసాన్ని తింటే ఆ వ్యక్తి ప్రజల్లో నుండి ఏమవుతాడు అంటే చంపబడతాడు. అని అర్థం. కొట్టివేయబడతాడు అంటే కొట్టడం కాదు, వాడు భూమి మీద ఉండడు. ఇంకా ప్రజల్లో నుండి కొట్టివేయబడిన అంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారం చూసారా ఎంత కట్టడం ఇలా ఉందో. ఈరోజు పాపం చేసిన వాడు కూడా ప్రభువుల్లో చేయేస్తున్నారు. అవునా కాదా మీరు ఆలోచించండి. పాపం చేసిన వ్యక్తి చాలా ధైర్యంగా వస్తాడు, నాలో పాపం లేదని ప్రభువుల్లో చేయేస్తున్నాడు. ఈరోజు చచ్చిపోవట్లేదు మనం. ఆ రోజు ప్రజల్లోంచి కొట్టివేయబడాలి అని అన్నాడు దేవుడు. ఇప్పుడు ఇదే మాట కొత్త నిబంధనలో అపవిత్రమైన పనులు ఎలా అంటాను నేను ఇలా రాశాను. అపవిత్రమైన పనులు చేసి ప్రభు బలలో చేయేస్తే, పాత నిబంధనలో ఒక గొర్రె, ఒక పొట్టేలు, ఒక మేక, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక జంతువు. నేను అంటాను, అలా అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక జంతువే అపవిత్రంగా తీసుకోకూడదు అన్నాడు. ఈరోజు యేసుప్రభు త్యాగం, యేసుప్రభు ప్రాణం పెట్టాడు. జంతువుకి యేసుప్రభుని ఒకసారి కంపారిజన్ చేయండి. జంతు మాంసమే ముట్టుకోవద్దన్నాడు ఇక్కడ, మీరు చెయ్యొద్దన్నాడు అపవిత్రంగా ఉంటే. మరి యేసుప్రభు ప్రభుబల్ల ఆయన శరీరం, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అది ముట్టుకుంటున్నామంటే ఎంత పవిత్రంగా ఉండాలి మనిషి. ఆ రోజు ప్రజల్లోంచి కొట్టేస్తానన్నాడు దేవుడు, ఒకరోజు కూడా కొట్టేస్తాడు. ఈరోజు ఎంతమంది యథేచ్ఛగా వాళ్ళ జీవితంలో అపవిత్రమైన పాపిష్టి పనులు చేసుకుని ప్రభు వల్ల చేయేస్తూ ఉంటారు. అది చాలా సాహసం అమ్మ, భయంకరమైన శాపం వస్తుంది. అందుకే అంటాడు కదా, చూడండి మీలో చాలామంది నిద్రించుచున్నారు, రోగంతో ఉన్నారు. అక్కడ చెప్తారు కదా బలహీనలు అయ్యారు, ఒక్కొక్కటిగా చెప్తాడు. చాలామంది నిద్రించుచున్నారు అని ముగిస్తాం అక్కడ. అంటే ఎందుకు రోగం, బలహీనత, నిద్రించడం అంటే చనిపోవడం. ఎందుకు ఈ స్టేజ్లు మారిపోతున్నాయి అంటే, ఒక మాట చదువుకుందాం. కొరింథీ పత్రిక 11:27 జ్ఞాపకం అందరికీ. ఒకసారి మొదటి కొరింథీ 11:27. మొదటి కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఆ మాట చూడండి, అయోగ్యముగా ప్రభు రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడు? అపరాధి. అపరాధి అంటే అయోగ్యముగా తీసుకుంటే అపరాధి అవుతాడు. ఎవరి గురించి? ప్రభు యొక్క శరీరం, ఇది క్రీస్తు ప్రభు శరీరం అని భయంతో తీసుకోవాలి. ఇది క్రీస్తు ప్రభుకి చెందించిన రక్తం అని ఆ ద్రాక్షరసం తీసుకుంటుంటాం. అంటే దయచేసి అపవిత్రమైన పనులు చేసి అది ముట్టుకోకూడదు. మనం సమాధానం లేకుండా ఒక వ్యక్తితో నచ్చదు అని చెప్పి అందులో ముట్టుకోకూడదు. అది ఆ వ్యక్తికి పని చేయదు. అమ్మా, ఎవరి మీదైనా మీరు కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, రకరకాలుగా అపవిత్రమైన పని చేసుకుని ఎంతమంది దాని మీద చేయేస్తే వాళ్ళు భయం లేకుండా అయోగ్యంగా తీసుకున్నాడు అన్నాడు దేవుడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటాడో వాడు అపరాధి అవుతాడు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు తన్ను తాను పరీక్షించుకోవాలన్నాడు. కాబట్టి తీసుకునేటప్పుడు మన జీవితంలో ఆ రోజు పాత నిబంధనలో కేవలం బలి మాంసాన్ని తీసుకున్నప్పుడే అపవిత్రత ఉంటే తీసుకోవద్దన్నాడే. ఈరోజు కొత్త నిబంధనలో ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయంతో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. దీనికే ఎంత సీరియస్గా దేవుడు తీసుకుని మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని పాత నిబంధనలో ఆఫ్టర్ ఆల్ ఒక జంతువు మాంసాన్ని ముట్టుకుంటే ప్రజల్లోంచి కొట్టేస్తానన్నాడంటే, తన కుమారుడి శరీరాన్ని అపవిత్రంగా తీసుకున్నవాడు బతుకుతాడు ఒక రోజున? తన కుమారుడు రక్తాన్ని పాపిష్టి పనులు చేసుకున్నవాడు తీసుకుంటే బతుకుతాడా? బతకడు. నిత్య నరకానికి తోసేస్తాడు అలాంటి వ్యక్తుల్ని, నిత్య నరకానికి. అందుకే మనం తీసుకున్నప్పుడు మన ఎవరికి ఆ భయం ఉండదు. కొంతమందికి భయం ఉండదు. తీసుకున్నప్పుడు గడగడ బయట కనబడదు, కానీ లోన వణుకు. అంటే తెలిస్తే మనకు వణుకు పడుతుందమ్మా. ప్రభువులు తీసుకున్నప్పుడు వణుకు ఉంటుంది, కానీ క్యాజువల్గా ఏదో వస్తుంటుంది. అది మింగేసి నవిలేసినంత తేలిక కాదు.
గడగడ గడగడగడ వణుకు. ఎందుకంటే ఒక రోజున శిక్ష మాత్రం గ్యారంటీ. ఒకవేళ ఈ వారం అంతా నేను ఎలా గడిపాను? ఈ వారం అంతా అందుకే ఎక్కువ సార్లు ఎందుకు మొత్తుకుంటాను మందిరానికి రండి, మందిరానికి రండి అని ఎందుకంటానంటే, ఇక్కడుంటే ఒక పవిత్రమైన జీవితం ఉండే అవకాశం ఉంది. వారం వచ్చి మిగతా వారం అంతా లోకంలో తిరిగేవాడికి ఏ రకమైన పాపిష్టి పనులు చేస్తారో, ఏ రకమైన చూడకూడని సందర్భాలు చేస్తాడో, చూస్తాడో, ఎక్కడ బ్రతుకుతాడో, అలా అన్నీ చేసుకొనొచ్చి ఆదివారం చేసేసావంటే అది నీకు శిక్షకే కారణమవుతుందన్నాడు. శిక్షకే కారణం. శిక్ష ఎందుకు తెచ్చుకోవాలి ప్రభు బల్ల చెయ్యేసి? నాకు ఆశీర్వాదం కలగాలని మనం చెయ్యేస్తాం. కాబట్టి అపవిత్రమైన పనులు చేసి వారమంతా ఎలా జీవిస్తున్నాను ఒక్కోసారి గడగడ గడగడ వణికి ప్రభు బల్ల తీసుకోవాలి. అది దీని ఉద్దేశం అమ్మా. కొత్త నిబంధన ప్రకారం చెప్పాను. పాత నిబంధనలో సమాధాన బలి. బలి మాంసాన్ని తీసుకున్నవాడు కూడా అపవిత్రతతో ఉంటే తీసుకోకూడదు. ప్రజల్లో నుంచి కొట్టేయండి అన్నాడు దేవుడు. మరి ప్రభు బల్లో చేసినప్పుడు ఈరోజు అండం లేదు కనుక ఎవరికీ తెలియట్లేదు. దయచేసి అపవిత్రమైన ఈ వారం అంతా నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ ఏ పనులు చేసావు, ఎక్కడెక్కడికి నీ కాళ్ళు తిరిగాయి, నీ చేతులతో ఏ ఏ పాపిష్టి పనులు ఒకవేళ చేస్తే దయచేసి మన జీవితం ఎంత పవిత్రంగా కాపాడుకుంటే అప్పుడు ప్రభు బల్లకి అర్థం ఉంది. ఒక రోజున నిన్ను కూడా కొట్టేయడు, నిన్ను ఆయన సమ్ముఖానికి తీసుకుంటాడు. అది సమాధాన బలి యొక్క ఉద్దేశం. ఎఫెసీ పత్రికలో కూడా ఏముంటుందంటే కొన్ని వచనాలు చెప్తాను. ఎఫెసీ 2:14లో క్రీస్తు ప్రభు ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును పడగొట్టి అంటాడు. ఎఫెసీ 2:14లో అంటే సమాధానం ఎవరు? క్రీస్తు ప్రభు. ఈరోజు సమాధానం రోమపత్రిక 12:18లో రోమ 12:18లో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండమన్నాడు? ఎందుకు సమాధానం లేకుండా అందులో చేయకూడదు, నేను చేయకూడదు. ఫలానా మార్తమ్మ నచ్చదండి, పడదండి, అయితే నువ్వు చేయేస్తాను అనుకోండి, నాకు అసలు ఉపయోగం ఉండదు. ప్రభుబల్ ఆ రోజు తీసుకున్న వృధా, ఎందుకు పనిచేయదు, నా శిక్షకే కారణమవుతుంది. చూసారా, కోరుండి ఎంతమంది శిక్ష తెచ్చుకుంటున్నారో ఆలోచించండి. అయితే ఆ శిక్ష వెంటనే రాదు. ఏ రూపంలో వస్తుందో, ఏ బాధ రూపంలో వస్తుందో మనం తట్టుకోలేము. వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదని చెయ్యేస్తున్నామంటే సమాధానం లేకుండా ప్రభుబల్లో చెయ్యేసే అర్హత లేదు, నాకు లేదు. అందుకే సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండమన్నాడు పౌలు గారు? సమాధానం. కొలస్సీ పత్రిక 2:15లో ఉంటుంది ఒక మాట. కొలస్సీ 3:15లో క్రీస్తు ప్రభువే మన సమాధానమై ఉండి అంటాడు అక్కడ. నిజంగా క్రీస్తు ప్రభు ఉంటే అమ్మ ఎదుటివాడితో ఏముంటుంది నీకు ఎప్పుడు? సమాధానం. ఈరోజు క్రీస్తు నాలో ఉంటే నేను అందరితో మాట్లాడతాను. నాకెవరు నచ్చదు, వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదు అని చూసుకుని ఆ ముఖం చూసి పక్క నుంచి తప్పించుకునే రకం అయితే నాకు కాదు. అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే క్రీస్తు ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరితో సమాధానం ఉంటుంది. అలా ఉంటేనే ఆ ప్రభు బల్లకు అర్థం ఉంది. నెంబర్ 3, లేవికాండం 7:22-27 వచనాల్లో కొవ్వు మరియు రక్తం రెండు మాట్లాడారు. 2 పదాలు, కొవ్వు మరియు రక్తం. నిషేధము అంటే అర్థమేటమ్మా? ప్రొహిబిటెడ్. ఇంగ్లీష్లో ప్రొహిబిటెడ్ చెప్తారు కదా. డేంజర్ జోన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ పెట్టినక్కడ ఏం పెడతాడు? ఇక్కడ దయ్యం గుర్తేసి, దయ్యమేనా స్కెల్టనా వేసేసి ఇది నిషేధింపబడిన స్థలం అంటాడు. అక్కడికి ఎవరు రాకూడదు, ఎందుకంటే ఏది ముట్టుకున్నా చచ్చిపోతారనే ఉద్దేశంతో. ఇప్పుడు కొవ్వుగానే ఎవరైనా ముట్టుకున్నారనుకోండి పాత నిబంధనలో అయిపోయాడే. కక్కుర్తితో ఏ యాజకుడైనా అర్పించినప్పుడు కొవ్వు కావాలి, బాగుందిరా కొవ్వు తిందామని చెప్పి అనుకున్నాడు అనుకోండి, కొవ్వు కనుక తీసుకుంటే ఆ యాజకుడు బతకడు. పోనీ రక్తంతో తిందామని ఫీల్ అయ్యాడు అనుకోండి, రక్తం తీసుకున్నా ఉండడు. అది డేంజర్ జోన్ అనమాట. ఎందుకు డేంజరు? ఆ 2 దేవుడివి, ఆ 2 దేవుడు వద్దన్నాడు. కాబట్టి కొవ్వు మరియు రక్తము నిషేధము. యాజకుడు అర్పించినప్పుడు రక్తమంతా కూడా ఖచ్చితంగా బలిపీఠం మీద ఏమవ్వాలి? ప్రోక్షింపాలి, జల్లియాలి, మొత్తం అంతా జల్లియాలి మన భాషలో. అక్కడ ఒక రక్తబొట్టు కూడా ఉండకూడదు. మరి కొవ్వు ఏం చేయాలి? కొవ్వంతా బలిపీఠం మీద అగ్ని ఉంటుంది కదా, అగ్ని మీద కొవ్వంతా వేస్తే కొవ్వంతా ఏమైపోద్దమ్మా? ఫ్యాట్. కొవ్వు ఏమంటారు ఇంగ్లీష్లో? ఫ్యాట్. ఈ ఫ్యాట్ అంతా కరిగిపోద్ది, వాసన వస్తుంటుంది. అది యెహోవాకి ఇంపైన సువాసన. అంటే కొవ్వు అయిందే, రక్తము తినద్దు అన్నాడు. చదువుదాము చూడండి. లేవికాండం 22వ అధ్యాయం 7వ అధ్యాయం 22వ వచనం, 22-27 కొన్ని భాగాలు చదువుదాం. 22, మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. ఏ జంతువు కొవ్వైనా తినకూడదు. 25, ఏలైనగా
మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించే జంతువులలో దేని క్రొవ్వైనను తినినవాడు ఒకవేళ తింటే తన ప్రజల్లో నుండి ఏమవుతాడు? ఏమవుతాడు? కొట్టివేయబడతాడంటే భూమి మీద ఉండడని అర్థం. ప్రజలు అంటే కొవ్వు తిన్నవాడు భూమి మీద ఉండడు, కొట్టివేయబడతాడు అంటే చంపబడతాడు. తర్వాత 27, ఎవడు రక్తము తినును వాడు తన ప్రజల్లోనే ఏమవుతాడు? కొట్టివేయబడతాడు. ఇప్పుడు 27 వచనాలు చదివాం. ఇక్కడ ప్రాముఖ్యమైన వచనాలు. కొవ్వు అంతా కూడా ఎవరిదని రాశాను? ఎక్కడ చదివాం గుర్తుందా ఎవరికైనా? లేవికాండం 3వ అధ్యాయం. లేవికాండం 3వ అధ్యాయం ఒక్కసారి వెళ్దాం, చదివాం కనుక. 3వ అధ్యాయం 16, 17 చూడండి ఒకసారి. లేవికాండం 3వ అధ్యాయం 16, 17. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, కొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారం. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. అంటే వాళ్ళకి ఇచ్చిన కట్టడ. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొవ్వు రక్తం ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. హోఫ్ని ఫీనిహాసులు గుర్తున్నారా? యాజకులు ఏలీ కుమారులు. ఈ ఏలీ కుమారులు ఇద్దరు చేసింది ఏంటంటే కొవ్వంత ముందే దేవుడికి పెట్టకముందే ఇది లాగేస్తుంటారట. ముళ్ళ కుంకులు ఉంటాయి వీళ్ళు అర్పించే బలులకి, అంటే ఒక గరిటెలు లాగా ముళ్ళ గరిటెలు. ఈ గరిటెతో కొడితే మాంసం ముక్కలు వచ్చేస్తుంటాయి. అది దేవుడు కోపంగా తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడికి ఇంకా ఇవ్వకముందే తినేస్తున్నారు వీళ్ళిద్దరున. చూడండి ఎంత తిండిపోతులు. దేవుడికి మీ భాగం మీకు ఉంటుందమ్మా, ఇస్తానన్నాడు, ఇవ్వలేదన్నాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, యాజకుడికి ఇవ్వాల్సిన భాగం ఉంది. దేవుడికి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారని చాలామంది అట ఆ రోజు కాలంలో, అరే దేవుడికి ఇవ్వకుండా వీళ్ళిద్దరు తినేస్తున్నారని దేవుడికి ఇవ్వడమే మానేశారంట. ఒక రకంగా దేవుడికి ఇవ్వడమే మానేశారట. దేవుడికి ఆ బలి అర్పించడమే మానేశారు. అంటే ఇవ్వాల్సిన బలిని అర్పించకుండా ఆపింది ఎవరు? ఒక రకంగా కారణం ఎవరు? అందుకే హోఫ్ని ఫీనిహాసులను దేవుడు, అదొకటే కాదు మరొక కారణాలు కూడా ఉన్నాయి. దేవుడు చంపడానికి కారణం అదే. అసహ్యం వేసింది వాళ్ళని చూసినప్పుడు దేవుడు. అరే నాకు పెట్టింది కూడా లాగేస్తున్నారే, కొవ్వంతా లాగేస్తున్నారే. కొవ్వు రక్తం ఎప్పుడూ దేవుడిదే. రక్తం గురించి మరొక మాట. లేవికాండంలో ఉన్నాము 17వ అధ్యాయం. లేవికాండం 17వ అధ్యాయం. ఎందుకు రక్తాన్ని తినకూడదు? ఎందుకు దేవుడు అంత ఖండితంగా ఆజ్ఞాపించారు? లేవికాండం 17వ అధ్యాయం 11 లేదంటే 10 నుంచి చదువుతాను. మరి ఇశ్రాయేలు కుటుంబంలో ఏమి, మీలో నివసించే పరదేశంలోనేమి ఒకడు దేని రక్తము తినినను రక్తము తినువానికి నేను విముకుడనై జనుల్లో నుండి వాడిని కొట్టివేయదును. అవి విముకుడు అంటే వాడు ముఖం కూడా చూడను, దూరం అయిపోతాను అంటున్నాడు. రక్తం తినేవాడికి దూరంగా ఉంటాను. 11 రక్తము దేహమునకు ప్రాణము. అండర్లైన్ చేసుకున్నాం, ఇంపార్టెంట్. రక్తము దేహానికి ఏంటట? ప్రాణం. మనందరికీ చాలాసార్లు చెప్పుకుంటాం. అందుకే యాక్సిడెంట్ అయినప్పుడు త్వరగా ఏం ఎక్కించాలంటారు? బ్రదర్ అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, మీదే గ్రూపు అని అడుగుతారు వీళ్ళు. ఆ గ్రూప్ లేకపోయినా మీరు ఇస్తే వేరే గ్రూప్ ఎలా అరేంజ్ చేస్తారు? ఎందుకంటే రక్తం ఎక్కించాలి, లేదంటే ప్రాణం ఉండదు. అది ఆ వ్యక్తి ప్రాణం నిలబడదు. అందుకే రక్తము దేహమునకు ఏమన్నాడు? ప్రాణం. రక్తం దేహానికి ప్రాణం. ఇది ఇప్పుడే కాదండి, నోవాహు కాలంలో కూడా చెప్పాడు దేవుడు. ఒకసారి ఆదికాండం 9:4 చూడండి ఎవరైనా. ఆదికాండం 9:4 ఒకసారి వెనక్కి వెళ్దాం. అంటే పితరుల కాలంలోనే దేవుడు చెప్పాడు రక్తం తినకూడదని. ఆదికాండం 9:4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు, ఏ కాలం ఇది? 9వ అధ్యాయం ప్రారంభంలో ఎవరున్నారు? దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, అంటే ఆ కాలంలో కూడా పితరుల కాలంలో 4వ వచనం, మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అన్నాడు. చూసారా? అందుకే రక్తము దేహానికి ప్రాణం గనుక రక్తంతో తింటే ప్రజల్లోంచి ఏమవుతారు? ఒక రకంగా అమ్మా, ఎందుకు చెప్తాను క్లియర్గా. రక్తం ఎందుకు తినకూడదంటే క్రీస్తు ప్రభు ఏం పెట్టి మన పాపాలను క్షమించాడు? అది అంటే రక్తం పెట్టి మన పాపం. ఈరోజు నేను పాపక్షమాపణ పొందుకున్నాను, మీరు పాపక్షమాపణ పొందుకున్నారంటే కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తం కలవరంతా చిందించేశాడు. రక్తం ఏరులై పారింది అయింది. ఆఖరి రక్త బొట్టు వరకు కూడా క్రీస్తు. అందుకే ఏది చదివిన గ్రంథంలో కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే క్రీస్తు రక్తం వలన పాప క్షమాపణ కలిగింది, క్రీస్తు రక్తం వల్లనే. ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా. అంటే ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రగా చేసింది ఏది? రక్తం, క్రీస్తు రక్తం. అందుకోసం రక్తాన్ని ముట్టుకోకూడదు. అది ఏ రక్తమైనా. అంటే రక్తము మన ప్రభువైన యేసును సూచిస్తుంది. యేసు రక్తాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన రక్తం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది. అలాంటి రక్తాన్ని మనం ముట్టుకోకూడదు. అందుకే ఏ రక్తమైనా మీరు ఏ జంతు రక్తమైనా రక్తాన్ని ప్రోక్షించాలి. రక్తం ప్రోక్షిస్తే క్షమాపణ. పాత నిబంధనలో ప్రతి జంతువును చంపిన తర్వాత వచ్చే రక్తాన్ని అంతా కూడా బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. అప్పుడు పాపం చేసిన వ్యక్తి ఉంటాడు, చూసాడమ్మా, ఇగో నేను వచ్చాను ఇలాగా, నా పాపానికి ఒక జంతువు తీసుకొచ్చాను, ఈ జంతువుని చంపిన తర్వాత జంతువు రక్తం అంతా అక్కడ వేస్తే నిలబడ్డ పాపకి ఏమొస్తుందంటే క్షమాపణ. బాబు నీ పాపం క్షమించబడింది, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, ఆడో జంతువు తీసుకొస్తాడు ఆయన, ఆ జంతువు రక్తం కూడా అర్పిస్తారు, నీ పాపం కూడా పోయింది, వెళ్ళిపో. అంటే రక్తము ద్వారా ప్రోక్షణ ద్వారా రక్తం ప్రోక్షించినప్పుడు పాపం పోతుంది. పాత నిబంధన. యేసు ప్రభు రక్తం మనందరి పాప క్షమాపణ కలుగజేసింది. అందుకోసం ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. అందుకోసం రక్తాన్ని తినకూడదు. ఎందుకంటే ఆ రక్తమే నీకు పాప క్షమాపణ కలిగింది కనుక. రైట్. ఇది 3వ భాగం. 4వ భాగం లేవికాండం 7వ అధ్యాయం 28 నుండి 36 వచనం. ఇక్కడ ఏముంది అంటే యాజకులకు చెందవలసిన భాగములు ప్రాముఖ్యంగా. అంటే ఒక యాజకుడు తను ఏం పొందుకోవాలి? ఎందుకంటే యాజక వృత్తి చేసేవాడు మందిరంలోనే ఉంటాడు, ఏ కష్టపడ్డు మందిరంలోనే పనిచేసుకోవాలి, మందిరం మీద ఆధారపడతాడు, ఆ వచ్చిన దాని మీద ఆధారపడాలి. ఇప్పుడు యాజకుడికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఒక భాగాన్ని దేవుడు నిర్ణయించాడు. చదువుదాం 7వ అధ్యాయం 28 నుండి 36లో కొన్ని భాగాలు చదువుతాను. 28 నుంచి 36. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములు తెచ్చునో వాడు ఆ ద్రవ్యములను తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. 30. అతడు తన చేతుల్లోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర అంటే ఏం చెప్పాను మీకు గుర్తుందా? బోర, రొమ్ము, చెస్ట్ పీస్ అండి, బాగా అర్థమవుద్ది. ఇప్పుడు చెస్ట్ పీస్ కొట్టండి అంటామా అనమా? చెస్ట్ రొమ్ము భాగం. ఈ రొమ్ము భాగం ఎవరికి ఇచ్చారు తెలుసు? దేవుడు యాజకుడికి. ఏ జంతువు అయినా రొమ్ము భాగం అంతా కూడా యాజకుడి. కుడి జబ్బ మన రెక్కలేయండి, 2 రెక్కలేయండి అంటాం కదా చికెన్ షాప్కి వెళ్ళి, వింగ్స్, ఆ వింగ్స్ కూడా కుడి జబ్బంతా కూడా యాజకుడిదే. చదువుదాం ఒకసారి చూడండి. 31. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అంటే రొమ్ము భాగం అహరోనుకును అతని సంతతి వారికి చెందును. 33 లేదంటే 32. సమాధాన బలిపశువులను ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బ ఇయ్యవలెను. ఎడమ జబ్బ గురించి మనకు తెలియదు. కుడి జబ్బ కూడా ఎవరిది అంటే 2 భాగాలు చెప్పాడండి. ఇప్పుడు యాజకుడు చెందవలసిన భాగం ఏంటంటే అల్లాడించిన బోర, అంటే రొమ్ము భాగం అంతా యాజకుడు తీసుకోవచ్చు. అలాగే కుడి జబ్బ అహరోను అతని సంతతికి చెందును. ఇది దేవుని నిత్యమైన కట్టడ. ఈ కట్టడ ఆశ్చర్యకరంగా మనం ఏ ఏ ఏ ఏ గ్రంథంలో ఉన్నాం ఇప్పుడు? లేవికాండం. నిర్గమకాండం అయిపోయింది కదమ్మా. ఒక్కసారి నిర్గమకాండం 29కి వెళ్దామా? అంటే అక్కడే ఈ మాట చెప్పబడింది, కానీ వివరణ బాగా ఇస్తాడు లేవికాండంలో. అక్కడ చూడండి, నిర్గమకాండం ఒకసారి 29, ఒక్కసారి మనం పేజీలు తిప్పండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 26 నుంచి 28 రాసుకుని నేను చదువుతాను చూడండి. నిర్గమకాండం 29, 26. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి బోర అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను, అది నీవంతగును. అంటే నీవంత అంటే అహరోనుది. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలు నుండి అహరోనుకును అతని కుమారులకు అగును. చూసారా, 2 భాగాలు చెప్పాడు. జంతువులో ఉన్నటువంటి రొమ్ము భాగం బోర, దానితో పాటుగా దాని కుడి జబ్బ అహరోనుకి అతని పిల్లలకి చెందాలి. ఇది
నా పని చేస్తున్నారు గనుక, నా సేవ చేస్తున్నాడు గనుక, నా మందిరంలో అర్పిస్తున్నాడు గనుక తెచ్చిన జంతువులో ఈ భాగాలు అహరోనుకు చెందాలి అని దేవుడు ఒక కట్టడి నియమించాడు. ఎందుకు అంటే ఎన్ని గోత్రాల వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలు? 12. అందులో లేవి గోత్రాన్ని తీసేసండి. ఇప్పుడు ఈ లేవి గోత్రంలో అహరోను సంతతి ఉన్నారు గనుక ఇప్పుడు మిగిలిన గోత్రాలందరూ వస్తారా రారమ్మా? రూబేను, షిమ్యోను, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను వీళ్ళందరూ వచ్చి అర్పిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అర్పించినప్పుడు అందులో భాగం వీళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే సేవలో ఉన్నారు కనుక ఆ సేవకుడు తీసుకుంటాడు. దేవుడు అలా అలా ఏర్పాటు చేశాడు వాళ్ళ జీవన విధానాన్ని. చూడండి, అందరూ తెచ్చి దశంభాగాలు వీళ్ళకిస్తారు, ఈయనేమో దేవుడికి దశంభాగం అందులో ఇస్తాడు. అలా అనమాట చట్టం. లేవీకాండం అంతా కూడా ఒక యాజకుడి కోసం, యాజకుడికి నిబంధనలు. ఆయన సేవ చేస్తున్నాడు కనుక ఆయనకంటూ ఒక భాగాన్ని దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఈ భాగం తీసుకోవాలి, అహరోను నీకు నీ పిల్లలకి. ఎందుకంటే మీరు ఎక్కడ పని చేయరు కదా, మందిరంలోనే నీ సేవ కదా అని ఉద్దేశం. చివరి భాగం లేవీకాండం 7వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు. ఇక్కడ 2 మాటలు చెప్తాడు మోషే. ఇదంతా అక్కడ ఎక్కడ జరుగుతుంది తెలుసమ్మా? సీనాయి కొండ దగ్గర. అక్కడ ఆగిన స్థలంలో ఇదంతా చెప్తున్నాడు. మనం చూడండి, మీరు నిర్గమకాండము కానీ లేవీకాండం కానీ అక్కడ చదువుతున్నప్పుడు ఇదంతా ఒక చోట దేవుడు చెప్పాడు. మోసే చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, ఒక చోటే చెప్తున్నాడు. లేదో నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు ఒకే దగ్గర ఉన్నారు. అది ఎక్కడ? సీనాయి కొండ దగ్గర. ఆ సీనాయి అరణ్యంలోని సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడే మోసే చెప్తున్నాడు. చివరిగా చదివేద్దాం 2 వచనాలు. లేవీకాండము 7వ అధ్యాయం 37. ఇది దహన బలి గూర్చియు, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు, పాప పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్ఠితార్పణము గూర్చియు, సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములు తీసుకుని రావలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. అంటే సీనాయి కొండ దగ్గర మోషే గారు ఇశ్రాయేలులందరినీ కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. మీరు 5 రకాల బలులు విన్నారు ఇంతవరకు అని చెప్తున్నాడు మోషే. దహన బలి ఎలా చెయ్యాలో, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు ఈ 5 బలులు 5 అధ్యాయాలు చెప్పాడు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి దహన బలి, మనకి పాప పరిహారార్థ బలి, నైవేద్య బలి, వాటి నియమ నిబంధనలు చెప్పాడు. ఎలా ఆచరించాలి, ఎలా తీసుకోవాలి, యాజకుడిగా ఏం తీసుకోవాలి, ఎలా అర్పించాలి అని చెప్పాడు. ఈరోజు 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ అపరాధ పరిహారార్థ బలికి, సమాధాన బలికి సంబంధించిన నియమాలతో పాటు యాజకుడు ఏ భాగం తీసుకోవాలి, యాజకుడు ఎలా పోషించబడాలో ఈరోజు మనకి 7వ అధ్యాయంలో మాట్లాడాడు. కాబట్టి ఇది కొత్త నిబంధన సంబంధులుగా మన జీవితంలో సేవ చేస్తున్న సేవకుడు ఖచ్చితంగా సువార్త వలన పోషింపబడాలి, దాని మీద ఆధారపడుతూ తన కుటుంబాన్ని నడిపించుకోవాలి అని సేవకుడికి ఒక రకంగా. 2, సమాధాన బలిలో మనం ఏదైతే బలి అర్పించామో పాత నిబంధనలో జంతువును అపవిత్రంగా ముట్టుకుంటే చస్తాడు, కొట్టివేయబడతాడు. ప్రభు బల్ల అపవిత్రంగా తీసుకోకూడదు. కొత్త నిబంధనలో నేను పాపిష్టి పనులు చేసుకొని అపవిత్రమైన పనులు చేసుకొని నా ఆలోచనలన్నీ కూడా వారమంతా నా ఇష్టానుసారంగా గడిపేసి ప్రభుబల్లో చెయ్యేస్తే అప్పుడు అంటాడు అయోగ్యంగా మనం అంటాం, ప్రార్థన చేస్తాం, యోగ్యంగా తీసుకోవాలి. కరెక్టే, యోగ్యంగా తీసుకోవాలంటే నువ్వు యోగ్యుడిగా బ్రతకాలి. అయోగ్యంగా తీసుకున్నవాడు ఖచ్చితంగా శిక్షకు గురవుతాడు. పాత నిబంధన కాలంలో కనుక వెంటనే శిక్ష వచ్చింది, ఈరోజు రావట్లే, కానీ ఒకరోజు వస్తుంది. మనం యోగ్యంగా తీసుకుంటున్నామా అయోగ్యంగా తీసుకుంటున్నామా నీకు దేవుడికి తెలుసు. కానీ అయోగ్యంగా తీసుకుంటే మాత్రం జాగ్రత్త, పొరపాటును కూడా యోగ్యంగానే తీసుకోవాలి. భయముతో వణుకుతో ఆ ప్రభుబల మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జంతువు, అది ఈరోజు జంతువు కాదు. ఆయన కుమారుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడంటే జంతువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన దేవుడు కుమారుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మీరు ఆలోచించండి. ఒక అపవిత్రమైన దాన్ని పని చేసుకుని జంతువు ముట్టుకుంటే చస్తాడన్నవాడు అపవిత్రమైన పనులు చేసుకుని యేసుక్రీస్తు బలిలో ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను అపవిత్రంగా చేస్తే నేను బతుకుతానా, ఒకరోజు నాకంటూ జీవితం ఉంటుందా, ఉండదు అన్న భయంతో చేయాలి. అది ప్రభుబల్ల. అలాగే క్రొవ్వు రక్తం గురించి మాటలు విన్నాం. అవి ఖచ్చితంగా దేవునివి గనుక దేవునికే చెందాలి, అవి దేవుడు ముట్టుకోదన్నాడు.
ఈరోజు కూడా కొత్త నిబంధన సంబంధాలుగా మనం కూడా ఏ జంతువు అయినా రక్తం లేకుండా, అందుకే శుభ్రంగా కడిగి మరీ తింటాం మనం. ముక్కలు కోసినప్పుడు కూడా రక్తం లేకుండా కడిగి తింటాం. ఎందుకంటే దేవుడు రక్తాన్ని ఎప్పుడు ముట్టుకోవద్దన్నాడు. అది క్రీస్తు రక్తం జ్ఞాపకం వస్తుంటది. అందుకే రక్తం అనేది ముట్టుకోకూడదు. ఇలా యాజకుడు అందరికీ కూడా అద్భుతంగా లేవీలందరికీ వాళ్ళ విధి విధానాలు నేర్పించి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. మనకు కూడా కొత్త నిబంధనగా కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.